డియర్ ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్‌కి విజిల్ లేకపోతే ఏమవుతుంది? పేలిపోతుంది. టీన్స్ కోపం కూడా అలాంటిదే. ఒక అబ్బాయి ఆవేశంతో తన చేతిలోని వస్తువు ఇంకో అబ్బాయిపై విసిరేశాడు. అది పెన్సిల్ షార్ప్‌గా వెళ్లి ఆ అబ్బాయి కనుగుడ్డుకు గుచ్చుకుంది. ఆ అబ్బాయి కన్ను పోయింది. అంటే క్షణికావేశంలోనే కదా ఇంతటి అనర్థం జరిగింది. ఈ క్షణికావేశం వల్లే క్రైమ్స్, వయలెన్స్ పెరిగిపోతున్నాయి. రిలేషన్‌షిప్స్ కూడా పాడవుతున్నాయి. అంటే ఆ క్షణికావేశంలో మనం ఏం చేయాలి? ఆ మూమెంట్‌లో మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. కూల్, కూల్, ఐ స్టే కూల్ అని ఇది ఒక మంత్రంలా 21 సార్లు మీరు అనుకోవాలి. తర్వాత ఆ కూల్‌ని మనం అప్లై చేద్దాం. కూల్ టెక్నిక్‌ని అప్లై చేద్దాం. సి అంటే కామ్‌గా అవ్వటం. ఓ అంటే మన యొక్క బాడీలోని కానివ్వండి, మన మైండ్‌లో ఫీలింగ్స్‌ని, మన ఎమోషన్స్‌ని థర్డ్ పర్సన్‌లా వితౌట్ జడ్జ్‌మెంట్ జస్ట్ గమనించటం. ఓ, ఓన్ అంటే ఇదొక ఎమోషన్ అని, ఇది కేవలం ఒక రియాక్షన్ మాత్రమేనని యాక్సెప్ట్ చేయటం. ఎల్ లెట్ ఇట్ గో అంటే నా కోపాన్ని గుర్తించాను, వదిలేస్తున్నాను అని. ఊపిరి ద్వారా అంటే లెట్ ఇట్ గో అనుకోవటం. కోపం డియర్ ఫ్రెండ్స్, కోపం ఎవరికైనా వస్తుంది. దాన్ని స్మార్ట్‌గా హ్యాండిల్ చేయడమే నేర్చుకోవాలి. ఇంకోసారి మీకు కోపం వచ్చిందనుకోండి, వెంటనే మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. తర్వాత ఈ కూల్ టెక్నిక్‌ని అప్లై చేయండి. నిజంగానే మీరు కూల్ అయ్యారంటే కూల్‌గా ఇంకొకరికి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.